1948 మే 14న ఇజ్రాయెల్‌కి స్వాతంత్ర్యం వచ్చింది. కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్‌లో 73% జూయిష్, 21% అరబిక్స్, మిగిలిన 5% ఇతర మతాల వాళ్ళు ఉన్నారు. అరబిక్ ప్రజలు ఎక్కువగా గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్‌లో నివసించేవారు. వీళ్ళపైన జూయిష్ అణచివేత ఎక్కువ ఉండడంతో గాజా స్ట్రిప్‌లో హమాస్, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనీ మిలిటెంట్స్ అనే 2 గ్రూపులు ఏర్పడ్డాయి. 1967 ఈ 2 గ్రూపులు ఇజ్రాయెల్ మిలిటరీపై దాడికి దిగాయి. తమకు సొంతంగా దేశం కావాలని ప్రొటెస్టులు చేశాయి. కానీ ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం ఈ 2 గ్రూపుల్ని ఓడించి అధికారికంగా గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ని తమ దేశంలో కలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే యుద్ధాలు అక్కడితో ఆగలేదు. 1967, 73, 78 ఇలా చాలా యుద్ధాలు జరిగాయి. రీసెంట్ గా అక్టోబర్ 7, 2023 మళ్లీ యుద్ధం మొదలైంది. కొంతమంది పాలస్తీనా మిలిటెంట్స్ ను ఇజ్రాయెల్ ఆర్మీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీళ్ళని విడిపించేందుకు హమాస్ మరియు పాలస్తీనా మిలిటెంట్స్ ఇజ్రాయెల్ పై సర్ప్రైజ్ అటాక్ చేసి 1195 మంది ప్రజలను కిడ్నాప్ చేశారు. ఇజ్రాయెలీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్టులు మొదలు పెట్టారు. బంధించిన పాలస్తీనా మిలిటెంట్స్ ని విడిపించి బదులుగా తమ వాళ్ళను వెనక్కి తేవాలని ఇజ్రాయెల్ గవర్నమెంట్ పై ప్రెజర్ పెడుతున్నారు.